సినిమా అయిన మహామారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను బీన మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. రికార్డులు కబడ్దార్ నేను వస్తున్నా అన్న రేంజ్ లో సర్దార్ గబ్బర్ సింగ్ తన 2 కొత్త టీజర్స్ తో జనాల్ని అలరించాడు. ఆ టీజర్స్ పుట్టించిన కాక మామూలుగా లేదు. సినిమా డామ్ షూర్ సూపర్ హిట్ అన్న అభిప్రాయం దాదాపు అందరిలోనూ కలిగేసింది. ఎందుకంటే పవన్ చాలా స్పెషల్ కేర్ తీసుకుని తన అభిమానుల్ని అన్లిమిటెడ్ గా ఎంటర్టైన్ చేయడానికి అవసరమైన స్టఫ్ మొత్తాన్ని కూడా మోతాదు ప్రకారం ఈ సినిమాలో ఏర్పాటు చేశారు అని ఈ టీజర్ సిగ్నల్స్ ఇచ్చేస్తున్నాయి. బాగుంది, ఆల్ హ్యాపీస్. పోతే ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కంటెంట్ బయటికి రావటం మొదలు పెట్టినప్పటి నుండి, అంటే టైటిల్ లోగో, ఫస్ట్ పోస్టర్, బుడ్డ టీజర్స్, ఆ తర్వాత వచ్చిన పోస్టర్స్ అన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి సర్ప్రైజ్ చేస్తూనే వచ్చాయి. ఇప్పుడు బయటకు వచ్చిన టీజర్స్ కూడా థ్రిల్ చేశాయి. కానీ ఈ టీజర్స్ తో పాటు టైటిల్ ట్రాక్ ను కూడా జనాల ముందరకు తెచ్చింది ప్రొడక్షన్ హౌస్. ఆ పాట విన్న తర్వాత బానే ఉంది, కానీ అవసరమైన జోష్ ఏదో మిస్ అయింది దేవి అని మాత్రం అనిపించింది. దేవిశ్రీ ప్రసాద్ ఆ పాటని కంప్లీట్ కొత్తగా కంపోజ్ చేసినట్టయితే ఏదో మిస్ అవుతున్నామన్న ఫీలింగ్ వచ్చేది కాదేమో. కానీ దేవి ఆ పాటని గబ్బర్ సింగ్ లోని దేకో దేకో గబ్బర్ సింగ్ సాంగ్ ని గుర్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ కంపోజ్ చేశాడు. అలాంటప్పుడు ఎంత కాదనుకున్నా కంపేర్ చేసుకుని చూసుకోవాలనిపించింది. అలా కంపేర్ చేసి చూసుకుంటుంటే ఆ సాంగ్ లో ఉన్నంత జోష్ ఈ సాంగ్ లో కొంత తక్కువగా ఉందని అనిపిస్తుంది. దేకో దేకో గబ్బర్ సింగ్ సాంగ్ లెక్కే వేరు. రామజోగయ్య శాస్త్రి గారు మాటలు కాదు తూటాలు పేర్చి ఆ పాట రాశారు. మన ఫేసు పిచ్చి క్లాసో, మన పంచు రమాసో, ఏ డేంజర్ అయినా సరే ఎదురెళ్తాయి మనలో గట్స్. ఏమి రైమింగ్, ఏమి మీనింగ్, దాని లెక్కే వేరు. ఆ పైన బాబా సైగల్, నవీన్ మాధవ్ కలిసి పాటని చిత్త కొట్టేశారు, బ్రహ్మాండంగా పాడారు. ఈ సర్దార్ టైటిల్ సాంగ్ లో లిరిక్స్ దమ్ము, పాట పాడిన విధానంలో ఉన్న జోషు రెండు కూడా తగ్గాయి అనిపించింది. కాకపోతే ఈ టైటిల్ ట్రాక్ ని తెలుగుతో పాటు హిందీలో కూడా బయటికి పట్టుకొచ్చారు. కంపేర్ చేసుకుని చూసుకుంటుంటే తెలుగు కంటే హిందీలో సాంగ్ చాలా బాగుంది. ఆ పాటలో రైమింగ్స్ అన్ని కూడా సరదాగా చాలా బాగా పేలుతున్నాయి. కొంతవరకు బాగుంది. తెలుగు వరకు అయితే మాత్రం ఈ పాట అవసరమైన ఉత్సాహాన్ని పుట్టించలేకపోయిందని చెప్పుకోవాలి. బహుశా సీక్వెల్ కాబట్టి కొంతవరకు ఒరిజినల్ గబ్బర్ సింగ్ టైటిల్ ట్రాక్ కి దగ్గరగా ఉంటేనే ఫీల్ బాగుంటుంది అన్న లిమిటేషన్ ఏదైనా పెట్టుకున్నారేమో. ఆల్రెడీ గబ్బర్ సింగ్ టైటిల్ ట్రాక్ సూపర్ హిట్ కాబట్టి దాని నుండి ఇన్స్పిరేషన్ తీసుకోవడం తప్పు కాదు. కాకపోతే దాన్ని మించి కొట్టుండాల్సింది దేవి. మరీ బ్యాడ్ అయితే కాదు సాంగ్, కంపారిజన్ మూలంగా ఏదో మిస్ అయింది అన్న ఫీలింగ్. పాట కొంత బాగుండి దానికి పవన్ మ్యాజిక్ యాడ్ అయ్యి సూపర్ హిట్ అనిపించుకున్న సాంగ్లు కొన్ని ఉన్నాయి. అలానే ఈ పాటకు కూడా పవన్ మ్యాజిక్ యాడ్ అయ్యి దశ మారిపోయే అవకాశాన్ని కొట్టిపారేయలేం. చూద్దాం మరి ఏం జరుగుతుందో. paisamin.com ద్వారా ఆన్లైన్ లో ఏదైనా కొనండి. ప్రతి ఆర్డర్ పైన ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ పొందే అవకాశం. ఆ క్యాష్ బ్యాక్ అమౌంట్ ని మీ బ్యాంక్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచితం. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.